అందరికీ నమస్కారం అన్న. ఈ ప్రభుత్వ వైపు ఆదిమూలపు శ్రీనివాస్ ఉన్నాడు కదా, అతను మాట్లాడుకుంటా కేసీఆర్ని ఒక మాట అంటా ఉన్నాడు. కేటీఆర్ని 10 సంవత్సరాలు మినిస్టర్గా చేసినావు కదా, ఊరియా ఏడు నుంచి వస్తావు నీకు తెలియదా అని అంటా ఉన్నాడు. అతను తెలుసు కాబట్టే వాళ్ళ హయాంలో యూరియా అనేది ఏడా కొరత లేకుండా యూరియా సరఫరా చేసినాడు. అతను తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి తేవాలా, ఎక్కడికి పోయి పర్మిషన్ తీసుకోవాలా, ఎక్కడి నుంచి యూరియా తెప్పియాలి, రాష్ట్రానికి రైతులకు ఎట్లా మేలు చేయాలి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ టైంలో ఏడ కొరత అనేది రాలేదు యూరియా. మరి మీకు తెలియదు అది ఏడు నుంచి తేవాలా, ఏడు నుంచి వస్తుంది మీకు తెలియదు, మీ మినిస్టర్కు తెలియదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వాడిని మినిస్టర్గా పెట్టుకున్నారు కదా, బీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకొచ్చుకొని మినిస్టర్గా పెట్టుకున్నారు కదా, వ్యవసాయ శాఖ మంత్రిగా. అతన్ని అడగండి, అతనికన్నా తెలిసి ఉంటుంది ఎక్కడి నుంచి తేవాలన్న యూరియా. నువ్వు కేటీఆర్కి తెలిసేది, కేటీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఎక్కడి నుంచి తెప్పియాలా ఏంది కథ అనేది కేటీఆర్కి తెలుసు. అందుకే బీఆర్ఎస్ హయాంలో యూరియా అనేది ఏడా కొరత రాలేదు. మీకు తెలియదు, ఏమనంటే కేంద్రం మెడలు వంచుతాము తెస్తాము అది ఇది అంటారు, కానీ మీ వల్ల ఏది శాత కాదు. మీరు రైతులకు మేలు చేయరు. 15,000 12,000 ఇస్తామన్నారు, ఇస్తా ఉన్నారు 15,000 మీరు రైతు భరోసా ఏది లేదు. ఏమన్నా అంటే పొద్దుగల లేవాలా, కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును తిట్టాలా, అడుకోయి మోడీని తిట్టాలా, ఇదే మీ పని. అదే 420 హామీలు ఇచ్చినారు, అది అమలు అయ్యేలా ఏమిలా. ఏమన్నా అంటే వీళ్ళని తిట్టుకుంటా కాలం గడుపుడు పబ్బం గడుపుకుంటున్నారు అంతే.